గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మన దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన రికార్డును ప్రధాని మోదీ ఆదివారం రోజు సొంతం చేసుకున్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును మోదీ అధిగమించారు. సీఎంగా ఏకంగా 8,930 రోజుల పాటు సేవలను అందించిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. మార్చి 22 అంటే నిన్న ఆదివారం నాటికి గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా, ప్రభుత్వ అధినేతగా వివిధ హోదాల్లో నరేంద్ర మోదీ 8,931 పని దినాలను పూర్తి చేసుకున్నారు. దీంతో పవన్ కుమార్ పేరిట ఉన్నటువంటి రికార్డు బద్దలైంది. దీర్ఘకాలం పాటు గుజరాత్ సీఎంగా వ్యవహరించిన రికార్డు నరేంద్ర మోదీ పేరిట ఉంది. సీఎంగా సేవలు అందించే అవకాశం ఆయనకు 4 సార్లు లభించింది. 2001 అక్టోబర్ 7 నుంచి 2002 డిసెంబర్ 22 వరకు, 2002 డిసెంబర్ 22 నుంచి 2007 డిసెంబర్ 22 వరకు, 2007 డిసెంబర్ 23 నుంచి 2012 డిసెంబర్ 20 వరకు, 2012 డిసెంబర్ 20 నుంచి 2014 మే 22 వరకు 4 దఫాలుగా ఆయన సీఎంగా వ్యవహరించారు. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రిగా కూడా మోదీ మరో రికార్డుని క్రియేట్ చేశారు. గుజరాత్ సీఎంగా అయిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 2014 మే 26వ తేదీన దేశ 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీకి చెందని వ్యక్తిగా పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం, 2 పూర్తి కాలాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 3వసారి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గత ఏడాది అక్టోబర్లో తన పాలన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. ప్రధాని రాజకీయ ప్రయాణంతో పాటు డిజిటల్ రంగంలో కూడా ఆయన సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నారు. ఈ నెల ప్రారంభంలో ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 3 కోట్లకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకుల్లో యూట్యూబ్లో అత్యధిక మంది అనుసరిస్తున్న నేతగా ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఇక ఫిబ్రవరిలో ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన మొదటి ప్రపంచ నాయకుడిగా కూడా మోదీ రికార్డు సృష్టించారు. 2014లో ఇన్స్టాగ్రామ్లో చేరినప్పటి నుండి ఆయన అకౌంట్ వేగంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం ఆయనకి ఇన్స్టాగ్రామ్లో 10,10,00,000 మంది ఫాలోవర్లు ఉండగా, ఎక్స్ అంటే ట్విట్టర్లో 10,64,00,000 మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఈ రకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఒకవైపు ఆయన పరిపాలనతో పాటుగా యూట్యూబ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్లు, వీరన్నిటి నేపథ్యంలో ఆయన రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఆరోపణలు, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇప్పటికైతే ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఆయనకి కంగ్రాచులేట్ చెప్దాము. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.